ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని రాగమ్మక్కపల్లి ఎస్సీ మాది కాలనీకి చెందిన గ్రామస్తులు తమ సాగు భూములను ప్రైవేట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాగమ్మక్కపల్లిలో సుమారు 120 పేద కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రోజువారీ కూలీ పనులతో పాటు వ్యవసాయమే తమ కుటుంబాలకు ప్రధాన జీవనాధారమని పేర్కొన్నారు. తమ సాగు భూములను BDL కంపెనీకి అప్పగిస్తే కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తమ భూములను పట్టాదారుల ఆధీనంలోనే కొనసాగించి కంపెనీకి అప్పగించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే MSME పార్క్ ఏర్పాటుకు సంబంధించిన జాబితాలో రెవెన్యూ శాఖకు చెందిన 1850 ఎకరాల సాగులు లేని ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అవసరమైతే ఆ భూమిని వినియోగించుకోవచ్చని సూచించారు. మరి కార్యక్రమంలో రాగమ్మక్కపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా గ్రామ సమస్య గురించి సార్, మేము ఒక రామక్కపల్లి గ్రామం విలేచర్ పంచాయతీలో పరిధి సార్. మేము ఎస్సీలో జీవిస్తున్నాము. మా అసైన్డ్ భూములు మీకు PDL సంస్థకు సంబంధించిన కంపెనీకి పోతున్న సందర్భంగా సార్, దాని పరిధిలో మేము కొన్ని పొలాలు మేము సాగు చేసుకున్నాం సార్. మాకు వాటికి తెలియక, మాకు ఎస్సీలు మేము తెలియక వాటిని మేము సాగు చేసుకుపోయి ఉన్నాం సార్. కాబట్టి దయవుంచి సార్ మాకు న్యాయం చేసి కోరుతున్నాం సార్. అదేవిధంగా సార్ మాకు పిల్లలకి మాకు భవిష్యత్తు కోసం చూస్తున్నాం సార్. ఆలోచిస్తున్నాం మా పొలాలు పోతున్నాం కదా సార్. మేము మీకు పథకాలు కోరుకుంటాం సార్. సంబంధిత అధికారులకు మేము తెలియడం అనగా, మా జయజన మొత్తం నుంచి సార్ మేము సాగు చేసుకున్న అసైన్మెంట్ భూములు సార్ మేము చేసుకుంటాం. కాబట్టి సార్ మాకు న్యాయం చేస్తాం. న్యాయ శాఖ మంత్రులకి అదేవిధంగా అధికారులకి మేము తెలియజేస్తున్నాం సార్. మనం చేసుకుంటున్నాం.